గోళి తింటే కడుపు నిండదు. అన్నం తిను. నేను ఇప్పుడు తిన్ను. ఇక్కడ పెట్టినప్పుడే తినాలి. ఇది నీ బాబు గారు ఇల్లేం కాదు. తినే. మా అమ్మతో చెప్తా. అబ్బో మీ అమ్మ అంటే నా భయమా? ఇదిగా మీ అమ్మ మా అయ్యగారికి 5వ సెటప్ తెలుసా? తినే. మొక్కలంతా కాలిపోలేదు. ఉప్పు ఎక్కువైందని 7 సాంబార్ నా మొఖానికి వేసి కొట్టాడట. కాదురా వీడికి ఒళ్ళు కొవ్వెక్కి. నువ్వెవరు నన్ను కొట్టడానికి? అమ్మని అమ్మ. ఏంట్రా ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నా? ఈయన మీ డాడీ. నీకు మొగుడేమో కానీ వాడు నా డాడీ కాదు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావా? పిల్లరా వన్ డాడీ అనే కాదు, నేను మమ్మీ అని కూడా పిలవను. అసలు నేను మీతోనే ఉండను. సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? ఇదిగో మంగ, నీ వయసు ఎంతే? 20 వేసుకో. వయసు 20 అంటున్నావు, 4 షోలకే నడుము చేసుకుంటున్నావు, పూర్తిగా వంగి దొడలేకపోతున్నావు. ఏంటిది? నా నొంగుల పొడవెట్టి ఇప్పుడు చూడు. ఇది కంఫర్టబుల్ గా ఉంది. అరే బుద్ధిగా ఇక్కడే చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. నేను ప్రొజెక్ట్ ఆన్ చేయకుండానే. దీనికి ప్రొజెక్టర్ ఎక్కర్లేదు, దొంగ మంగుంటే చాలు. నువ్వు గాని రైట్. ఏంట్రా అమ్మూరు ఫోన్ కొంచెం అప్పుడే మర్చిపోయావా? లేదు. దాంతో పెట్టుకోకు, నీతో పనుందిరా. తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగ్లు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేకపోయారా? జపనే పెట్టిందా? ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. మేనేజర్ ఏమన్నా వచ్చాడా? లేదే. ఇంతవరకు రేపేం సినిమా వేయాలో చెప్పలేదు. కంగారు పడమాకండి, ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఎన్నదగా నాది అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామ్మో, నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా? ఒకసారి నువ్వు వెళ్ళరా, కావాలండి వెళ్తే నేను చేస్తాను రా బాబు. అదే నాకు కావాలి. ఏమైందిరా? ఏం లేదు బాసు, రేపు నూనె సినిమా మార్చాలి కదా, లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని ఏ సినిమా చేయాలో కనుక్కుందామంటే వెళ్ళంటున్నాడు. వెళ్ళొచ్చుగా. ఏంటి వెళ్ళేది? ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు. అది మ్యాటర్. నూనె షో కోసం లోపలికి వెళ్ళామనుకో న్యూడ్ షో చూడవలసి వద్దే. ఈ కనీసం గోసి అన్న ఉంది. ఇట్టు ఫట్టు సినిమాలొక పోలిక నుండు చూడ కథల జాడ వేరు, రికార్డులందు నిజ రికార్డులు వేరయా, పబ్లిసిటీ మాయ పచ్చి బోగసయా. సినిమాలేమిటి, హిట్లేమిటి, ఫట్లేమిటి, తొక్కేమిటి?